గైస్ ఈ వీడియో చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్తున్నాను. మేము ఉండే హోటల్ నుంచి 5 కిలోమీటర్స్లో గుడి ఉంది. సో హోటల్ నుంచి ఒక గైడ్ వచ్చిండు. మేము ఫస్ట్ గంగా నది పోయి అన్ని ఘాట్లు తిరిగినాము. బోట్ రైడింగ్ వచ్చేసి 350. సో ఏమైనా తక్కువ తీసుకోండి అంటే లేదు, తక్కువ రాదు, ఎక్కితే ఎక్కండి లేకపోతే లేదు. ఇక వాళ్ళ డిమాండ్ చూడండి ఎట్లుందో. సరే కదా, అన్ని బోట్లు సేమ్ ఉంటాయి అని చెప్పేసి మేము ఎక్కేసినాము. ఎక్కేసి అన్ని ఘాట్లు తిరిగేసి వచ్చి మేము గుడి పోయినాము. మాకు వచ్చిన గైడ్ ఆయన వెళ్ళిపోయాడు, ఇక్కడనే గుడి అని చెప్పి చూపించేసి మేము దర్శనం చేసి వచ్చి అదే గంగా నదిలో నుంచి నడుచుకుంటూ వచ్చినాము. వస్తుంటే ఒక బోర్డ్ అయినా भाई 100 रुपये दे दो, मैं तुम्हारा सब इधर जितना भी घाट है घुमा देतू అని చెప్పింది. అంత కోపం వచ్చింది తెలుసా గాయస్. ఆ బోట్ అయినా దొరికితే కొడదామని ఫిక్స్ అయిపోయినాము. సో కాశీ పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మాకు ఎక్కడ ఏం కాలే, ఈ బోట్ కాడనే అయింది. సో బోట్ రైడింగ్ వాళ్ళు ఎంత చెప్తారో మీరు అంత ఇవ్వకండి. 200 అడగండి, 100 అడగండి, లేకపోతే వేరే బోట్ కాడికి పోండి, కానీ ఒకటే బోట్ ఎక్కకండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్లీ దర్శనం చేసేసి వచ్చేసుకున్నాము. లోపల ఫోన్ అలౌ లేదు. సో అట్లా అని చెప్పేసి అందరం ఫోన్లో ఆ లాకర్లో పెట్టేసి పోయినాము. మనకు ఒక గైడ్ వచ్చిండు, ఆయన మంచిగా చెప్పిండు. లోపల పోయినాం, దర్శనం చేసుకున్నాము. గుడి అయితే మీకు చూపిస్తా చూడండి, ఇది నుంచి జూమ్ చేసి చూపిస్తా. ఐ హోప్ మీకు జూమ్ చేసింది గుడి కనిపించింది అనుకుంటా. మీరు కూడా నా వీడియో చూస్తుర్రంటే ఎవరైనా జల్దీ దర్శనం చేసుకోండి. కమెంట్ సెక్షన్లో ఒక్కసారి హర హర్ మహాదేవ్ అని చెప్పండి. సో గాయస్ మంచిగా అనిపించింది, గుడి పోయి దర్శనం చేసినాము. మంచిగా మన దగ్గర నుంచి దర్శనం చేసినాము, చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా వచ్చినప్పుడు కాశీలో చాలా కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్ ఎందుకు అని చెప్తున్నా అంటే చాలా విధంగా మనుషులు ఇక్కడ పైసలు తీద్దామని అంటారు. సో మీరు వాళ్ళ మాటల్లో మునిగిపోకండి. సో మీకు ఏది అనిపించిందో మంచిగా అదే చేయండి. సో గుడి కాడ కూడా ఎట్లా అంటే స్పెషల్ దర్శనం చేపిస్తా అది చేపిస్తా అంటారు, కానీ వాళ్ళ మాయ మాటల్లో పడకండి. మనకి ఒకటి హోటల్ నుంచి ఒక గైడ్ వచ్చిందని చెప్పిన కదా, ఆయన వెళ్ళిపోయిండు. సో ఒక పంతుల్ని పరిచయం చేయించిండు. ఆ పంతుల్ని పరిచయం చెప్పిస్తే లోపల స్పెషల్ దర్శనం అని చెప్పిండు. మేము లైన్లోనే నిల్చున్నాము. సరే అని చెప్పేసి మంచిగా పోయి దర్శనం చేసి వచ్చినాము. ఆశీర్వాదిస్తామని చెప్పి ఆశీర్వాదించిండు. పైసలు ఆడ కూడా తీసుకుండు. మీకు 2000 అడిగింది, మేము 2000 ఇయ్యాము. 300 ఇస్తే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదని చెప్పేసినాం. 300 తీసుకుండు గాయస్. సో ఇట్లా మాయ మాటల్లో ఎవ్వరు మాటలలో పడకండి. మెయిన్ వచ్చేసి గంగా ఆరతి గాయస్. సో దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. రాత్రి ఎప్పుడు అవుతుంది 7:30 అని. సో గాయస్ మెయిన్ వచ్చేసి ఆరతి కాశీలో అదే. సో అది చూడకుండా ఎట్లా పోతాం గాయస్, మీకు అందరికీ చూపిస్తాం. ఆకలి అవుతుంది, పోయి తింటాం ఏమన్నా. తినేసి హోటల్ పోయి సాయంత్రం అయితే ఇగో ఇదే హోటల్ గాయస్. సో ఇలా తినేసి వెళ్ళిపోతాం గాయస్. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది, గుడి ఇక్కడ ఉంది. సో హోటల్ అయితే ఇది. ఆకలి జబర్దస్త్ ఆకలి అవుతుంది, పోయి తినేసి ఇక ఏం చెప్పాలి గాయస్. ఇక ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ అయితేనే ఉంటాయి, దేవుడు పరీక్షనే ఇస్తాడు. కొంతమంది అట్లా దొరుకుతారు, ఇట్లా కాకండి గాయస్. ఈ హోటల్లో ఫుడ్ అయితే మంచిగా అనిపించింది. సో మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, జబర్దస్త్ ఉంది. ఎవరన్నా వీడియో చూసి వేయరు అనుకో, ఒకసారి కమెంట్ చేయండి గైస్. మేము నడుచుకుంటా అయితే గంగా నది కాడికి వచ్చేసినాము. గంగా ఆరతి చూద్దామని చెప్పేసి వచ్చేవారికి అన్నీ రెడీ చేస్తుర్రు. పబ్లిక్ అయితే జబర్దస్త్ ఉండే గైస్. ఇప్పుడు మేమైతే గంగా ఆరతికి వచ్చినాము. ఎంత మంది ఉన్నారో చూడండి. ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, మీకు చూపిస్తాను చూడండి. ఒక 20 minutes లో స్టార్ట్ అవుతుంది.
अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। गजाननं भूतगणादिसेवितं कपिध्वजम्बो हलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गङ्गातरङ्गरमणीयजटा कलापम् गौरी निरन्तर नारायण प्रिय मनोरमापहारम् वाराणसी पुरपति भजवीश्वनाथम्। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। दीपदेव नमस्तुभ्यम् आरोग्यं सुखदायकम् शत्रुबुद्धिविनाशाय दीपदेवो नमोस्तुते। नमामि गंगे तव पादपङ्कजं शूराशुरैर्वं दितदीप्यरूपम् भुक्तिं च मुक्तिं च ददासि नित्यम् भावानुसारेण सदा।
హారతి అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సో కొన్ని టెంపుల్స్ తిరగలేదు. సంకటమోచన్ హనుమాన్ టెంపుల్, దుర్గామాత టెంపుల్ పోదామని వచ్చినాం. ఒక్కసారి మన గంగా నదిలో సన్సెట్ చూడకుండా పోతే ఎట్లుంటుంది గాయస్. సో మీకు కూడా చూపిద్దామని వచ్చిన. గంగా నదిలో స్నానం చేసి, సో ఇక్కడ ఆటోలని టుక్ టుక్ ఆటో అంటారు. సో అవి ఎక్కేసి ఇక నేను కాళియా బసంత్ బయలుదేరిపోయినాం. నైస్. ఇప్పుడే గంగాలో స్నానం చేసేసి వచ్చి సంకటమోచన్ హనుమాన్ టెంపుల్కి పోతున్నాము. సో అక్కడనే దుర్గామాత టెంపుల్ కూడా ఉంది. సో ఇట్లాంటి బ్యాటరీ బండిలో వచ్చినాము. చూడండి, ఎవరు రాలే. సో మేము ముగ్గురమే వచ్చినాము, కాళియా, బసంత్. గాయస్ మేము కాశీలో ఛాయ్ తాగుతుంటే ఛాయ్ అని అడిగినాం. మీరు ఎక్కడెక్కడ తిరిగిన అంటే మేము ఈ ప్లేసెస్ పోయినాము అని చెప్పినాము. సో మీరు సంకటమోచన్ హనుమాన్ టెంపుల్, దుర్గామాత టెంపుల్ పోయిరా అంటే లేదు పోలేదు అంటే, మీరు కాశీ వచ్చినప్పుడు కంపల్సరీ సంకటమోచన్ హనుమాన్ టెంపుల్, దుర్గామాత టెంపుల్కి పోండి అంటే. ఎందుకు అంటే మీరు ఒకసారి పోయి రండి, చాలా రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్పిండు. సో మేము కూడా ఆడికే పోతున్నాము. ఇప్పుడైతే మేము గుడి లోపలికి ఎంట్రీ కాబోతున్నాము. టెంపుల్ అయితే కొంచెం అడవి లోపల ఉంది. సో బయట మేము ప్రసాదాన్ని తీసుకున్నాము. లోపల కూడా తీసుకోవచ్చు, కానీ బయట నుంచే తీసుకుని చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోయినాము. ఇప్పుడైతే దేవుని కోసం ఇది తీసుకున్నాము. సో ఇక్కడ ఫోన్ అలౌ లేదు. సో ఇక్కడ ఫోన్ పెట్టేసి లోపల పోతాం. గైస్ ఫైనల్లీ అయితే సంకటమోచన్ హనుమాన్ టెంపుల్కి లోపల అయితే ఫోన్ అలౌ లేదు. సో ఇదే చూడండి గైస్, గుడిలో ఒక బావి ఉంటుంది. ఆ బావి వాటర్ తాగితే మన బాడీలో ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి. సో పురాణ కాలం నుంచి చెప్పుకుంటూ వస్తారు. మేము కూడా పోయి విన్నాం, నిజంగానే ఉంది. వాటర్ తాగినాం, మంచిగా రిలీఫ్ అనిపించింది. సో మీరు కూడా పోయినప్పుడు ఒక్కోసారి ఆ వాటర్ ట్రై చేయండి గైస్, చాలా రిలీఫ్ అనిపించింది గైస్, నిజంగా చెప్తున్నా. గైస్ హనుమాన్ టెంపుల్ మందిర్ దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు దుర్గామాత టెంపుల్కి పోతున్నాము. సో ఇక్కడ అన్నీ సేమ్ బ్యాటరీ బండ్లే నడుస్తున్నాయి. ఇక్కడ చాలా ఆల్మోస్ట్ ఇట్లా బ్యాటరీ బండ్లే నడుస్తున్నాయి. గైస్ మనకి గూగుల్ నుంచి కొన్ని సంకటమోచన్ హనుమాన్ టెంపుల్దే పిక్చర్స్ తీశాను. సో సేమ్ దిట్టు దేవుడు అట్లనే ఉంటాడు. సో ఒక్కసారి మీకు పిక్చర్ పెడతా చూడండి. అది గైస్ ఫోటో అయితే చూసిరు కదా, దేవుడు సేమ్ దిట్టు ఆ రోజు కూడా అదే వేషంలో ఉండే. సో ఒక్కసారి మన కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని అనండి. జై శ్రీరామ్. గైస్ ఇగో ఇదే దుర్గామాత టెంపుల్ కాశీలో. సో ఇక్కడ కూడా ఫోన్ అలౌ ఉందో లేదో తెలియదు. సో ఎక్కడ పోయినా టెంపుల్స్లలో అలౌ లేదు ఫోను. సో చూడండి, టెంపుల్ అయితే బాగుంది. సో లోపల పోయి దర్శనం చేసేసి వస్తాం. సో నాకు తెలిసి ఇక్కడ గైస్ ఇక్కడ అయితే ఫోన్ అలా ఉంది లోపల, గుడి లోపల. కానీ దేవుని ఫోటో తీయనిసలే, మేము దాచుకుంటా మెల్లగా కొంచెం వీడియో తీసినాము. చూడండి, అమ్మవారు అయితే విగ్రహం బాగుంది గైస్, నిజంగా చెప్తున్నా. కాశీ వచ్చినప్పుడు ఇది కంపల్సరీ పోండి. గైస్ లోపలైతే ఫోన్ అలా ఉంది, కానీ దేవుని ఫోటో తీసుకొని ఇస్తలే. గుడి లోపల దాకా అలా ఉంది. సో మేము దర్శనం చేసేసి వచ్చేసినాము. గుడి అయితే మంచిగా ఉంది, శాంతిగా అనిపిస్తుంది. ఈ రెండు టెంపుల్లో బాకీ ఉండే, సంకటమోచన్ హనుమాన్ ఇంకా దుర్గామాత టెంపుల్. సో సక్సెస్ఫుల్ అయితే దర్శనం చేసినాం. కాశీకి వచ్చినప్పుడు ఇక కంపల్సరీ రండి. గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్.